అండి అందరికీ మీకు మాత్రం థంబ్నెయిల్ చూస్తే విషయం ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. మనం జాక్ మిషన్ తీసుకొని ఉన్న వాళ్ళం ఉన్నాం. కొంతమంది తీసుకుందామని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అనుకునే వాళ్ళు కూడా చూడరు, ఆల్రెడీ తీసుకొని అనుభవించే వాళ్ళు కూడా చూడరు. ఓకేనా? వీడియోకి అయితే ముందుగా లైక్ ఇచ్చారైతే అస్సలు మర్చిపోకరు. ఈ వీడియో ఎవరికైనా షేర్ అయితే అంటే ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే ఇందులో లాభ నష్టాలు అనేది ఏందైతే మనమైతే ముందు తెలుసుకుందాము. ఫస్ట్ నష్టాల గురించి చెప్తా, లాభాల గురించి తర్వాత చెప్తాను నేను. జాక్ అనేది కంపెనీ ఏదైనా A to C ఇలాంటి ఏదైనా సరే జాక్లో ఇలాంటి పెద్ద మిషన్ తీసుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఏంటంటే దీనివల్ల వచ్చే ఫస్ట్ నష్టం గురించి నేను చెప్తాను. ముఖ్యంగా ఇది ఏంటంటే మనం ఇక్కడ లైట్ అనేది వస్తుంది కదా, మనకి ఇది ఎంత చెక్కంతా వైట్ కలర్ ఉండి ఇక్కడ లైట్ వేసుకునే వరకు మన కళ్ళకు చాలా ఇట్లా హెవీ పవర్ లాగా కొట్టినట్టు అవుతుంది. నాకు దానివల్ల ఒక కంటి నుంచి వాటర్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేస్తాను కదా, అట్లా ఫోన్ చూడడం ఎక్కువనే అవుతుంది. అదేవిధంగా ఆ లైట్ ఫోకస్ అనేది మన కళ్ళకు ఇట్లా చక్కగా కనిపించే వరకు కూడా కంటికి కొంచెం ఇబ్బందిగానే అయితే అవుతుంది అనమాట. అది నా ప్రాబ్లమా మరి మిషన్ ప్రాబ్లమ్? ఒకవేళ మీరు కనుక తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయరు. మీకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చినా కూడా కామెంట్ అయితే చేయరు. అయితే లైట్ అనేది బంద్ చేసుకొని కనుక మనం కుట్టినట్టయితే మనకు కొంచెం ఐస్కు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అదొక్కటైతే మీరైతే చూసుకోండి అబ్బా. ఎందుకంటే ఒకవేళ చీకటి బాగా లైట్ వెళ్తురు లేదు, మనకు డార్క్ కలర్ కుడుతున్నాం అన్నప్పుడు లైట్ ఆన్ చేసుకోరు, లేకపోతే లైట్ అనేది వేయకుండా కుట్టడమే బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఇందులో ఏంటంటే చాలామంది అయితే థ్రెడ్ అయితే అక్క నాకు అసలు దారం ఉండట్లేదు, థ్రెడ్ తెగిపోతుంది, అసలు నేను అనవసరంగా కొన్నా అనే ఫీలింగ్లో మస్తు మంది ఉంటారు. అది ఫీలింగ్, అది మాత్రం మిషన్ ప్రాబ్లం అయితే కాదు, థ్రెడ్ ప్రాబ్లమేనండి. ఎందుకంటే నేను దారాలు కూడా మార్చి చూసినా కాబట్టి మంచి కంపెనీ, అదేవిధంగా కొంచెం క్వాలిటీ కొత్త దారం అయితే తెగిపోవట్లేదు. నార్మల్గా పాత ఆల్రెడీ మన ఇంట్లో యూజ్ చేసి ఉన్నది చాలా రోజుల నుంచి ఉన్న కలర్, అంటే ఇప్పుడు మనం తెచ్చిన కలర్స్ కూడా అన్నీ ఒకేసారి అయిపోవు కదా. అలాంటప్పుడు ఈ దారం అనేది అయితే తెగిపోయే ఛాన్స్ అవుతుంది. అంటే కొంచెం పాతగా అయినా, డస్ట్ ఎక్కువ పడినా, లేదంటే మనకు దారాల షాప్లో కూడా చాలా వరకు అయితే చాలా రోజుల నుంచి ఉంటాయి కదా, స్టాక్ ఇచ్చినా కూడా మనకి థ్రెడ్ అనేది తెగిపోయే ప్రాబ్లం అయితే ఎక్కువనే ఉంది. నేను కూడా అదైతే ఫేస్ చేసిన. ఎందుకంటే క్లాత్ టంచన్ కింద నుంచి తీయగానే తెగిపోయినట్టు అయితే అవుతుంది అనమాట. కొన్ని మంచి కొత్త దారం తెచ్చినప్పుడు అయితే బాగా పనిచేస్తుంది. థ్రెడ్ అనేది మంచి క్వాలిటీది అయితే తీసుకోండి, అట్లయితే ఈ మిషన్కి అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటైతే సరే చూసుకోండి. ఇంకొకటి ప్రాబ్లం అయితే ముఖ్యంగా ప్రాబ్లం అయితే నాకైతే ఇది బాగా వచ్చింది అనమాట. మీకు ఎవరికైనా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి నేను ఏం చేసిన అనేది కూడా మీకు చెప్తా, నాకు ఎలా సాల్వ్ అయింది అనేది కూడా చెప్తా అనమాట. ఇప్పుడు కింద ఇది అవుతుంది కదండి, కాలు పెట్టేది, మనకు కాలు పెట్టేది అవుతుంది కదా, దీనివల్లనైతే నాకైతే చాలా ఇబ్బంది అయితే అయింది. కాలు అనేది తిమ్మిరి పట్టినట్టు కావడము, కాలు మొత్తం లాగేసినట్టు, గుంజేసినట్టు, ఒక సైడ్ మొత్తం చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. దీన్ని మనం అంటే ఇప్పుడు దీని మీద నార్మల్ మిషన్ అయితే ఏం చేస్తాం, ఈ తొక్కేదైతే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇటొక కాలు ఇట్లనైతే పెట్టుకుంటాం కదా. దీనికి ఏంటంటే ఓన్లీ ఒక కాలు పెట్టడానికి అవుతుంది, ఇంకో కాలు పెట్టడానికి అయితే కాదనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది అన్నట్టు, ఇట్లా కాలు అనేది మన బాడీ మీదనే ఎక్కువ వెయిట్ ఆపుకొని దీని మీద కనుక పెట్టినట్టయితే చాలా ఇట్లా కాలు గుంజినట్టు అయితే అవుతుంది. వచ్చినట్టు మొత్తం ఈ బాడీ అంటే మన కాలు వెయిట్ అనేది మన బాడీ మీదనే ఉంచుకొని దీని మీద ప్రెస్ చేసుడు అయితే అవుతుంది. కాబట్టి నాకైతే కాలు మరీ ఘోరంగా తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది. అయితే మీరు ఒక్కటైతే ఈ విషయం అయితే చూసుకోండి. మీకు ఇది ఉంది కదా, ఈ తొక్కేది, ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి నాకు ఇంతకు ముందుకు ఇది ఉందా, ఈ పట్టు వచ్చేసి ఇక్కడ దాకుండా, అంటే ఈ నుంచి కనీసం ఇంత దూరం, ఇప్పుడు ఈ పట్టి నుంచి ఈ పట్టి మధ్యలో చేతి పెడితే ఇంత దూరంగానైతే ఉండేదన్నమాట. నాకేమనిపించిందంటే ఇది ఇట్లా మనకు ముందట్టుకుండు వల్లనే మనకి ప్రాబ్లం అవుతుందేమో, అంటే వెయిట్ అనేది మన కాలు మన బాడీ మీదనే పెట్టుకున్నది అవుతుంది. దాని మీద పెట్టేదానికంటే మన వెయిట్ మనం ఆపుకోవడం వల్ల ఇట్లా తిమ్మిరి వచ్చినట్టు అవ్వడం, మళ్ళీ అదేవిధంగా కాలు కదిలించకపోవడం ప్రాబ్లం ఏమో అని నాకు అనిపించింది. అయితే నేను ఏం చేసిన అంటే, ఇది ఉంది కదా ఈ స్పేస్ అని, అంటే ఇది మొత్తం ఇటు జరుగుండే, ఇక్కడ నుంచి మీరు కనుక మీ మిషన్ని చూసుకున్నట్టయితే ఇది అనేది ఇక్కడికి ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా ఫిట్ చేసేటప్పుడు చెయ్యి అనేది ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి మనకి ఈ పట్టి అనేది అయితే ఫిట్టింగ్ అయితే చేసారు అనమాట. నేనేం చేసిన, ఇది కాలు ఇంత, అంటే ఇప్పుడు నార్మల్ మిషన్కి అయితే ఇది వెనుకకు ఉంటుంది కదా, అంటే మన కాలు అనేది కొంచెం ఫ్రీగా ఇట్లా సాపుకోవడానికి ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండేదన్నమాట. ఇప్పుడు దీనికి మనం కూర్చున్నప్పుడు ఇది ముంగట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కాలు మనకి ఇక్కడ ఈ ప్లేస్లోనే పెట్టినట్టు అవుతుంది అనమాట. అదే ప్రాబ్లం కావచ్చు అని నేనేం చేసిన అంటే, ఇది ఉంది కదా ఈ కింద, దీని కింద
దీని కిందనైతే మనకు నట్లు అనేది ఉంటాయి అనమాట. వాళ్ళు ఫిట్ చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, దీని కింద నట్లు ఉంటాయి. ఆ నట్లు అయితే నేను లూజ్ చేసిన అనమాట. ఇటు సైడు అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా లూజ్ చేసి కొంచెం అది అటు జరిపేసిన అనమాట. ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి అనేది వెనకకు జరిపితే ఇది వచ్చేసి వెనక్కి జరిగిపోయింది. ఇప్పుడు దీనికి మధ్యలో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఓన్లీ అంటే ఇప్పుడు మనం తొక్కినా కూడా ఇది దానికి తాకదు అనమాట. ఈ స్పేస్ వచ్చేసి దానికి తాకదు. ఇంత ప్లేస్ ఉంచుకొని నేనైతే వెనకకైతే జరుపుకున్నా. అప్పటి నుంచి నాకు కొంచెం కాలు తిమ్మిరి రావడం, గుంజినట్టు అవ్వడం ఇలాంటి ప్రాబ్లం అయితే అవుతలేదనమాట. నాకు ఇది ఒక్కటే బాగా అనిపించింది. వాళ్ళు చేసిన దాంట్లో నేను మార్చింది అయితే ఇది ఒక్కటే అనమాట. ఇటు సైడు ఇక్కడ సైడ్ కనుక మనం విప్పిన నట్టు లూజ్ చేసి కొంచెం అటు వెనకకు జరిపేసి మళ్ళీ మనం టైట్ చేసుకున్నట్టయితే అక్కడ స్పేస్ అనేది, ఆ పట్టి స్పేస్ అనేది చూసుకోర్రి. పట్టికి దానికి దీనికి రెండింటికి కానకుండా చూసుకొని ఒక ఏలు పట్టేటట్టు నేనైతే జాగ ఉంచుకొని అటైతే జరిపిన. ఇప్పుడు కాలు గుంజుడు అయితే కొంచెం తగ్గింది. నిజం చెప్పాలంటే, నిజంగా చెప్తున్నాను, చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. కానీ దీన్ని మనం ఏం చేయలేమేమో, కొనుక్కున్నాం కదా అయిపోయింది కదా అనే ఫీలింగ్లోనే ఉన్నామన్నమాట. అయితే దీనికి ఇది ఎట్లా తీయాలని కూడా మీరు అంటారొచ్చు. ఈ కింద నట్టు వచ్చేసి నేను వాళ్ళను ఫిట్టింగ్ చేస్తే ఆయనను మా ఆయన అయితే అడిగిండు, అన్న దీనికి ఏ పాన వస్తుందని. 14 నెంబర్ పాన అయితే వస్తుంది అనమాట. ఇలాంటి పెద్ద నట్లు ఏదన్నా ఉంటే విప్పడానికి దీనికైతే మనకు 14 నెంబర్ పాన అనేది అయితే వస్తుంది. మీ దగ్గర ఉంటే మీరు కింద ఇవి సైడ్ ఇప్పేసి కొంచెం వెనక్కి జరపండి. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఇదైతే ఎవరు చెప్పలేదు. ఇది ఎట్లుందో అట్లనే కుట్టుకుంటారు. కాలు అయితే నాకు మాత్రం బీభత్సవంగా మోకాలు నొప్పి వచ్చేసింది. తిమ్మిరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మిరి ఎక్కువ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. అందుకని ఇది ఒక్కటైతే మనకు, ఎందుకంటే మనకు పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కానీ మిషన్ మీద కూర్చున్నప్పుడు మనకు కాలు అనేది మొద్దుబారినట్టు అయిపోవడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఇది ఒక్కటైతే మీరు కొంచెం వెనక్కి జరిపినట్టు అయితే మన కాలు అనేది కొంచెం దూరం వెళ్ళిపోయి, ఇప్పుడు ఇక్కడున్న కాలు ఎట్లుంటుంది, అక్కడ దాకా వెళ్ళిన కాలు ఎట్లుంటుంది, అందుకని అది ఒకటేసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఇబ్బంది అయిన వాళ్ళు, ఇబ్బంది కాని వాళ్ళ గురించి కాదు, నాకైతే ఇబ్బంది అవుతుంది. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందొచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉందేమో కానీ ఎవరికి చెప్పలేకపోతుర్రేమో. ఎందుకంటే ఇంత మంచి మిషన్ తీసుకొని వేలు పెట్టి మిషన్ తీసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేయలేమనే ఫీలింగ్లోనే ఉన్నాం కదా, అందుకనే అనమాట. నేనైతే ఇది బాగా చూసిన, కింద కూర్చొని ఇది ఎట్లా ఏం చేయాలి ఏం కథ అని ఆలోచించుకొని అప్పుడైతే వెనక్కి జరిపేసి పెట్టేశాను. 14 నెంబర్ పాన్ అనేది వస్తుంది. తీసి మీకు కావాలంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి జరిపైతే పెట్టేసేయండి, ఓకేనా. ఈ వీడియో, ఈ మిషన్ కొన్న వాళ్ళకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నేను తీసుకుంది అయితే జాక్ FI, కానీ జాక్ మిషన్లో ప్రతి పెద్ద మిషన్కి వచ్చేసి అదే పైడిల్ ఉంది, అదే ఉంది. కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ ప్రాబ్లం అయితే బాగుంది దీంతో, అందు గురించి అయితే చెప్తున్నాను. నాకు మిగతాదంతా మళ్ళీ ఇది మనకు ముంగడికి జరిపితే కవర్ అవుతుందా లేదా అని అనుకుంటారేమో, ఖచ్చితంగా అవుతుందండి. నేను ట్రై చేసిన తర్వాతనే మీకైతే చెప్తున్నాను. ఇది మళ్ళీ ఇంకొకటి, ఇది జరపడం వల్ల మనకు పైన ఏమైనా సెట్టింగ్ పోతుందేమో అది ఇది అని అయితే మీరు ఏం అనుకోకండి. ఏ సెట్టింగ్ అనేది ఏం పోదు. ఓన్లీ ఇది వెనక్కి జరుపుకుంటే సరిపోతుంది. మన కాలు అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. జాక్ మిషన్లో ఏ మిషన్ అయినా సరే తీసుకునే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించరు. అట్లనే ఇంకొకటి, అక్క షాక్ వస్తుంది, జల్ అంటుంది, అది అని చాలామంది కామెంట్ అయితే చేసారు. దీనికి ఎర్తింగ్ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. మా ఇంట్లో ఎర్తింగ్ ఉంది కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎర్తింగ్ లేకపోతే ఎర్తింగ్ అయితే పెట్టేసుకోండి. కరెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళే చేసి పెట్టేస్తారనమాట. చిన్న గుంత తీసి ఏదో మొల లాంటిది అట్లా పెట్టేస్తే షాక్ అనేది రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.